హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల్, దరూర్. భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ ప్లస్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ అని కొట్టంగానే మన లొకేషన్ అయితే చూపిస్తుంది సార్. వెహికల్ వచ్చేసి షెవర్లైట్ బీట్ డీజిల్ వెహికల్, షెవర్లైట్ బీట్ ఎల్ఎస్ టీసీడీఐ వెహికల్ వచ్చేసి డీజిల్, మాన్యువల్ గేర్ బాక్స్, సెకండ్ ఓనరు. వెహికల్ ఒక్కసారి బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒకసారి మొత్తం చూడండి. వెహికల్ మోడల్ చూసినట్టయితే 2011 అక్టోబర్, 2012 మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2027 మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఫ్యూల్ టైప్ చూసినట్టయితే డీజిల్, 3 సిలిండర్ వెహికల్ సార్. 936 క్యూబిక్ కెపాసిటీ వెహికల్. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పనిచేస్తుంది సార్. వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది. మొత్తం వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు బోర్డు పైన నెంబర్కు. ఫ్రెండ్స్, వెహికల్ యొక్క ఫ్రంట్ గ్లాస్ అనేది 2016లో రీప్లేస్మెంట్ అయింది. ఇది మళ్ళీ ఇప్పుడైతే ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు. బానెట్ పైన లైట్గా చిన్న చిన్న టచ్ అప్స్ అయితే అయినాయి సార్. కంపెనీ బానెట్ ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. చూసుకోవచ్చు. వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్ చూసినట్టయితే రైట్ సైడ్ ఆప్రాన్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్కి సంబంధించిన ఫ్రంట్ వచ్చేసి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెగ్ పీస్లు అయితే ఒరిజినలే ఉన్నాయి. షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ పట్టే ఉంది. బానెట్ కూడా ఒరిజినలే ఉంది సార్. ఇది వచ్చేసి 936 క్యూబిక్ కెపాసిటీ వెహికల్. డీజిల్లో 20-25 మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది సార్. 2022లో మార్చిన బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ పరంగా అయితే ఇంజన్ కానీ ఏసీకి కానీ వర్కింగ్లో ఉన్నాయి. ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇది ఇంజన్ పొజిషను. ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసాను చూడండి. సార్, వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ అయితే లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్ టైర్ 90% ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. మీకు డీజిల్ వెహికల్ కావాలి, తక్కువ బడ్జెట్ లాంటి వెహికల్ పనిచేస్తుంది సార్. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ 2011లో వచ్చిన గ్లాసే ఉంది. ఇది కూడా 2011లో వచ్చిన గ్లాసే ఉంది, చూసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా అయితే వెహికల్లో 2 పవర్ విండోస్ ఉంటాయి, 2 మాన్యువల్ ఉంటాయి. వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే సార్ 1,36,943 కిలోమీటర్లు. అంటే ప్రజెంట్ ఒక 53 కిలోమీటర్లు తక్కువ 1,37,000 కిలోమీటర్ అయితే ప్రజెంట్ డ్రైవ్ అయింది సార్. పవర్ స్టీరింగ్ ఉంటుంది. 100 టచ్ స్క్రీన్ ఉంది సార్. వెహికల్ అనేది మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది. స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు. ఇంటీరియర్ పరంగా కూడా పర్లేదు సార్, మంచి ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది. ఏసీ కూడా వర్కింగ్లో ఉంది, పర్లేదు. టచ్ స్క్రీన్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ అనేది వేయడం జరిగింది. సింగిల్ కీ అవైలబుల్లో ఉంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే లేదు. పిల్లర్స్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ అనేది వేయించడం జరిగింది. సీట్ కవర్లు 100కి 50% సీట్ కవర్లు ఉన్నాయి.
రైట్ సైడ్ రేర్ పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్. ఇది కంపెనీ డోరే ఉంది, ఇంకా ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ డెంట్స్ అయితే కాలేదు. బ్యాక్ సైడ్ సీట్లు కూడా 100కి 60% ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు వీడియోలో. మనకు టైర్ల పర్సెంటేజ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి 40% ఉంది. ఫస్ట్ ఓనర్ వచ్చేసి డాక్టర్ ఉండే, సెకండ్ ఓనర్ వచ్చి తెలిసిన సార్ ఒక ఆయన తీసుకొచ్చి వెహికల్ అనేది సేల్ చేయమని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వెహికల్ డీల్ అయితే 5,000 కమిషన్ తీసుకుంటాం సార్. వీడియో చివరిలో దీని ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను, చూసుకోవచ్చు. షెవర్లైట్ బీట్ ఎల్ఎస్ వెహికల్, TCDI డీజిల్ వెహికల్ సార్. కంపెనీ గ్లాసే 2011లో వచ్చిన గ్లాసే ఉంది, చూసుకోవచ్చు. కెన్వుడ్ మ్యూజిక్ ప్లేయర్ సంబంధించిన సిస్టమ్ అయితే ఉంది. స్టెప్నీ టైర్ ఒక 50 to 60% ఉంది సార్. ఎంత లగేజ్ ఎక్కువ ఉంది లోపల. డిక్కీ డోర్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు, ఒరిజినలే ఉంది. డిక్కీ సైడ్ కానీ రేర్ బంపర్, వెనకాల బంపర్ పైన కూడా ఎటువంటి పెయింట్ కానీ వర్క్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ చూసినట్టయితే ఇది 50% ఉంది. గ్లాస్లో చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ గ్లాసులే ఉన్నాయి. ఈ వెహికలే కాకుండా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. యూపీ, ఏపీ, టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్, హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ పాసింగ్, అన్ని వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వెహికల్ అన్నీ వీడియో రూపకంలో 2-3 వీడియోలు అయితే చేయడం జరిగింది. లేదంటే వాట్సాప్ క్యాటలాగ్ సిస్టమ్ పంపిస్తే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే వెహికల్ అనేది ఉంది సార్. వెహికల్ మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 2011 అక్టోబర్ 2012 మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి ఏపీ కానీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. షెవర్లైట్ బీట్ ఎల్ఎస్ వెహికల్, డీజిల్, ఫ్యూల్ టైప్ చూసినట్టయితే 1,37,000 వేసుకోండి. 1,37,000 కిలోమీటర్ తిరిగింది. వైట్ కలరు వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్లు అయితే వెహికల్ అనేది ప్రజెంట్ పార్క్ చేయడం జరిగింది. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే ముందే కాల్ చేసి రావచ్చు సార్. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీలో లేదు. ఈ వెహికల్ యొక్క ఆర్సీ చూసినట్టయితే 2027 మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంది. ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి. 2 పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, మాన్యువల్ గేర్ బాక్సు, టచ్ స్క్రీన్ వేపించడం జరిగింది. ఏసీ వర్కింగ్లో ఉంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ లేదు. వెహికల్ ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 1,50,000 అయితే చెప్తున్నారు. ఇంట్లో కూడా బార్గెనింగ్ ఉంది. ఎవరైనా వచ్చే ముందు కాల్ చేసినట్టయితే కొద్దిగా బార్గెనింగ్ చేసి వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.